లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కోడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటిలైన నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మీ హ్యాండ్ మొబైల్లో దేవుని మాటలు రావడం చాలా సంతోషపడుతున్నాను. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలని కోరుకుంటున్నాను. దేవుని కొరకు సహించాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఓపిక కలిగి ఉండాలని యేసయ్య నామం పేరిట మిమ్మల్ని వినయంగా వేడుకుంటున్నాను. అది మాత్రం కాదు, ఈ పరిచర్య కేవలం విశ్వాసముతో, అధిక ప్రార్థనతో, ఉపవాసముతో జరుగుతున్నది కాబట్టి మీ అందు ప్రేమపూర్వమైన కాணிకలు పంపి ఈ పరిచర్యని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఈరోజు మనం చూడబోతున్నాము దేవుని యొక్క బలం వలన మనకి ఏం చేయగలము. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు మిమ్మల్ని చూసి చెప్తున్నారు, మీరు నూతన బలము పొందబోతున్నారు. ఆమేన్. ఎన్నో ఇరుకులు, ఎన్నో విధమైన పోరాటములు, ఎన్నో విధమైన శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పుడు కూడా మీరు బలం పొందుతారు, కానీ బలహీన పడిపోవరు. ఒక బంగమట్టి ఉన్నది అనుకోండి, అది ఎండ వచ్చినప్పుడు బలపడుతుంది, వర్షం వచ్చినప్పుడు మెత్తపడిపోతుంది. ఒకటి మీరు మెత్తపడతారు, లేకపోతే బలం పొందుతారు. కానీ బైబిల్లో యెహోవా కొరకు వేచి ఉండి నేను నష్టమైపోయాను, కోల్పోయాను చెప్పడానికి లేదు. మీరు పైకి ఏం చేస్తారంట? బలం పొందేదారు. అది ఏం చెప్పబడుతుంది చదవండి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురాలి మీరు. ఆమేన్. పక్షిరాజుతో మన బలాన్ని పోలిస్తున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రోజులో చాలా మందిని చూసినట్లయితే నా బలం సమ్మసిల్లిపోయింది, నా వల్ల కాదు, నా వల్ల శక్తి లేదు, నాకు తలనొప్పి, నాకు నడు నొప్పి, నాకు మోకాలు నొప్పి, లేకపోతే నా వల్ల కాదు, నా వల్ల చేత కాలేదు. ఇదే నెగటివ్ థింగ్సే మనము చెప్పి మన ఉన్న బలం కూడా నష్టపడిపోతుంది. ఆమేన్. ఈరోజు పక్షిరాజు బలముతో మనల్ని పోలిస్తున్నారు. బ్రదర్ సిస్టర్, పక్షిరాజు గురించి చెప్పాలంటే ఉన్నత స్థలములో, అంటే చాలా ఎత్తైన ఒక బండల్లో లేకపోతే ఒక గొండల్లో ఎత్తైన ప్లేస్లో, అది ఒక విరిగిన పాగంలో అది కూడు కడతారు. కూడు కట్టిన తర్వాత, పిల్లలు చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని కొద్దుగా బయట లాగి ఆ కూడు ఉంది కదా, కట్టిన కూడు, ఆ కూడుని చెదరగొట్టి క్రొత్త పిల్లల్ని పైకి తీసుకెళ్ళి వదిలేసి అది కిందకి పోయినప్పుడు ఈ రెక్కల్ని చాపుతుంది అన్నమాట. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మనము స్తోత్రం బలం లేదని చెప్పకూడదు. మన బలపరిచిన క్రిస్టియన్దే నేను సమస్తము చేయగలనని మనము ఆర్పాటపడాలి, తాపత్రయపడాలి, సంతోషపడాలి. ఇది కిందకి రాక మరలా తీసుకెళ్ళిపోయి పైన వదిలేస్తుంది. మరలా కిందకి వస్తున్నప్పుడు రెక్కలు చాపి పట్టుకుంటుంది, మరలా పైకి. ఇలాగనే తర్వాత అది తెలుస్తుంది, ఓహో నాకు రెక్కలు ఉన్నది అని ఆ క్రొత్త పిల్లలకి తెలుస్తుందంట. నంబర్ 2, తర్వాత నేను కూడా
నా తల్లిలాగా నేను ఎగరకలను అని తెలుసుకుంటుందంట. చాలా చెప్పాలంటే చాలా ఉన్నది క్రొత్త గురించి, చాలా పెద్ద చరిత్ర మాది. ఆమేన్. ఈరోజు మీకున్న బలం మీకు తెలియడం లేదు బ్రదర్. మీరు కూడా ఎగురుతారు, మీకు కూడా రెక్కలున్నది. ఇన్న సేవకులు, ఇన్న వ్యక్తి, ఇన్న ఫలానా వ్యక్తులు ఇలాగే హెచ్చించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, దీవించబడినట్లు మీరు కూడా దీవించబడతారన్న నమ్మకంతో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే God will bless you. ఆమేన్. ఒక 3 పాయింట్ చూసి మనం ముగించబోతున్నాము. ఈ బలం పొందుకునే వాళ్ళు ఎలా ఉంటారంట, దేవుడు చెప్తున్నారు, నీ తలంపులు నా తలంపులు కాదు, నా తలంపులు అన్నీ మీకు మేలే, కీడు కాదు. హల్లెలూయా. చూడండి 29:11 చెప్పబడుతుంది, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనది కాదు. దేవుడు మిమ్మల్ని తీసి పైకి పెడుతున్నారు అంటే, మీరు పడిపోతున్నారంటే మరలా మీ రెక్కలు విప్పి ఎగరపోతున్నారని అర్థం. ఆమేన్. నీతిమంతులు 7 మార్లు పడినా మరలా లేస్తారు. హల్లెలూయా. 3 పాయింట్లు చూస్తాము. నంబర్ 1 పాయింట్, ఈ బలం పొందిన వారు స్వతంత్రించుకుంటారు. ఏం చేస్తారు? బలం పొందిన వారు ఊరికే ఉండరు. 1947 వరకు మన ఇండియా బ్రిటిష్ రాజ్యంలో కట్టపడి ఉన్నది, కూటమి రాజ్యంలో కట్టపడి ఉన్నది. కానీ ఇండియాలో స్వతంత్రం కావాలని పోరాడినప్పుడు ఒక్కడు బయలుదేరిపోయారు. తెల్లవాడు ఒక్కడు బయలుదేరిపోయినప్పుడు ఇంకా వీడ కూడా తరమ కొడతామని అందరిని తరమ కొట్టేశారు మన ఫ్రీడమ్ ఫైటర్స్. హల్లెలూయా. అలాగనే బలం పొందిన వారు మొత్తంగా స్వతంత్రించుకుంటారు. న్యాయాధిపతులు 8:4 ఇలా చెప్పబడుతుంది కదా, 300 మందితో మిద్యానీయులను గెలవడానికి గిద్యోను బయలుదేరారు. అలసిపోయారు. 300 మందితో మిద్యానీయుని తోచుకుని పోయిన మన ఆస్తిని, అంతస్తుని, మనకున్న హక్కుని సాతానుడు తోచుకొని పోయిన కాలంలో ఇప్పుడు గిద్యోను బలశాలి లేస్తున్నారు. మీకున్న బలం కొంత అయినా చాలు, మీరు పూర్తిగా గెలవబోతున్నారు. నంబర్ 1. నంబర్ 2 ఇలా చెప్పబడుతుంది. 1 రాజుల గ్రంథం 18:46 యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతను నడుము బిగించుకొని కంటే ముందుగా పారకెత్తుకొని పోయి ఇశ్రాయేల్ ఆహాపు కంటే పరకెత్తుకొని పోయారంట. దేవుడు బలం నడుము మీద ఉన్నప్పుడు మనకు పరకెత్తాలనుల ఆశ వస్తుంది. ఇప్పుడు కోస్తాంధ్ర సైడ్లా మనము చూసినట్లయితే సీషోర్ సైడ్లా చేపలు పట్టేవారు నడుములో ఒక టవల్ గట్టిగా కట్టుకొని అంత పెద్ద బరువుని నీళ్ళు నుంచి ఒట్లేకి తీసుకొస్తారు. అంత పెద్ద చేపల్ని, అంత పెద్ద బోటుని నెట్టుకొని వాళ్ళు పని చేసినప్పుడు నడుము గట్టిగా కట్టుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే నడుము ఈరోజు బలమును చూపిస్తుంది. ఆమేన్. మీకు ఒక బలం వచ్చినప్పుడు మీరు ముందు వెళ్తారు కానీ మీరు వెనక్కలాడరు. రథానికి ముందే వెళ్తారు. ఈరోజు చాలా మంది నన్ను ఓవర్టాక్ చేసి ముందు వెళ్తున్నారు. నాకంటే పెద్ద సేవకులు, నాకంటే పెద్ద విశ్వాసి, నాకంటే బిజినెస్ ముందు వెళ్తుందని బాధపడుతున్నారా? మీకు దేవుని బలం వచ్చినట్లయితే మిమ్మల్ని మించిన శత్రువుల కంటే మీరు ముందు వెళ్తారు. హల్లెలూయా. నో టర్నింగ్ బ్యాక్. ఆమేన్. మీరు వెనకకు తిరగరు. దేవుని బలం మీలో ఉన్నప్పుడు ముందే కొనసాగిస్తారు కానీ మీరు వెనకలాడరు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు బ్రదర్ అండ్ సిస్టర్? ఏలియా బలం ధరించుకున్నట్లు మీరు కూడా బలం ధరించుకోండి. నాకు విరోధంగా మందిరం చేశారు, సిద్ధపాటు చేశారు, ఆత్మ నాలో పోరాడుతుంది అని మీరు భారపడరు. వాళ్ళకంటే బలం మీరు ఉన్నది కాబట్టి మోకాలు బలం, నడుము బలం, ప్రార్థన బలం, బైబిల్ చదువున బలం మీలో ఉన్నది కాబట్టి మీరు ముందు 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 ముందే వెళ్తారు. హల్లెలూయా. శత్రు నాకంటే ముందు వెళ్తున్నారని భారపడవద్దు. రథము కంటే, రథం ఆ కాలంలో రథమే ఇప్పుడున్న ఫ్లైట్ లాంటిది. అంత స్పీడ్గా వెళ్ళக்கூடிய రథం అంతకంటే ముందుగా
దేవుని బలం బిగించుకొని ముందు వెళ్ళారు. మీరు ముందుకే వెళ్తారు, మీరు ముందుకే వెళ్తారు. మీ కుటుంబం ముందుకు వెళ్తుంది, మీ ఫైనాన్షియల్ ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. మీ ఆరోగ్యం ముందుకు వెళ్తుంది, మీ వ్యాపారం ముందుగా వెళ్తుంది, మీ కుటుంబ పరిస్థితి ఆరోగ్యంగా ముందుగా వెళ్తుంది. హల్లెలూయా. బాధపడకండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. మూడవదిగా మనం చదివినట్లయితే బలం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అంటే సమస్తము. పౌలు చెప్తున్నారు, నన్ను బలపరిచి వాని అందే సమస్తము చేయగలను. ఆమేన్. సమస్తము చేయడానికి ఒక బలం మీకు దేవుడు దయచేయబోతున్నారు. నా వల్ల కాదని చెప్పొద్దు, నా వల్ల అవుతుంది. నన్ను బలపరిచి వాని అందే సమస్తము చేయగలను. చాలా మంది అడుగుతారు, మీరు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో హౌ టు డూ మినిస్ట్రీ బ్రదర్, మీరు ఎలాగో పరిగెత్తుతున్నారు, ప్రయాణం వేరే ఏమీ లేదండి. దేవుని యొక్క దయ, దేవుని యొక్క బలం, దేవుని యొక్క తప్పిక, తాపత్రయం, జనం నశించిపోతున్నారన్న ఒక బాధ, ఆందోళన, ఒక దిగులు, వేరే ఏమీ లేదు. దేవుని దయ. పౌలు చెప్తున్నారు, సమస్తము చెయ్యగలను. అదే పౌలు చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19-20లో అంత్యోక్య నుండి, ఈ కొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేర్చుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకొని పట్టణం వెలుపులకి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండక అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మారనాడు. హల్లెలూయా. బ్రదర్ అండ్ సిస్టర్, ఈ లిసన్, ఈ సబ్జెక్ట్ మీరు చదవండి. అపోస్తల 14, 19, 20 ఆయన యూదులందరూ రాళ్ళు విసిరి ఆయన చంపేశారని అనుకొని స్తోత్రం కాలు పట్టుకొని లాక్కొని వెళ్తున్నారు. చనిపోయారు అనుకొని ఆయన లాక్కొని వెళ్తున్నారు. అక్కడ పట్టణంలో వెళ్ళినప్పుడు శిష్యులందరూ చుట్టూ కుంభగూడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు పౌలు లేచి పట్టణానికి స్వార్థ చెప్పడానికి వెళ్ళారు. నన్ను బలపరిచిన వాని అంతే. పౌలు లాగే మనం కూడా స్వార్థ చెప్పడానికి వెళ్తామా? ప్రైసలా. చనిపోయిన పౌలు కూడా ప్రార్థన వలన నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తమును చనిపోయినా కూడా నేను లేవగలనని చెప్పి లేచి స్వార్థ చెప్పారయ్యా. మనమైతే ఆసుపత్రులు ఉంటాము, మనమైతే ఏదో కార్యములు ఉంటాము, లేకుంటే స్తోత్రం ఇప్పుడు ఉన్న కాలఘట్టంలో ఇలాగ సెల్ఫీ తీసుకొని ఇలాగ ఫోటో పెట్టుకొని ఇదిగో నేను ఇలా అయిపోయానని చెప్పి మీడియాలో వచ్చేస్తాము. కానీ ఆయన అలా చేయలేదు. స్తోత్రం. ఏం చేశారు? దేవుని స్వార్థకి వెళ్ళారు. నేను ఇలాగ బాగలేక ఉన్నాను, ఇలాగ నాకు సహాయం చేయండి అని చెప్పి మనం కోరుకున్న వాళ్ళం. ఆ రోజు ఆయన ఏం చేశారు? శిష్యులు ప్రార్థన చేయగానే లేచారు, స్వార్థ చెప్పారు. బలపరిచిన క్రీస్తు అందే సకలము సమస్తము చేయగలము. నంబర్ 1, గిద్యోను బలపరిచి మిద్యాన్ దగ్గర నుంచి పిలిచారు. నంబర్ 2, ఏలియావును బలపరిచి ముందు నడిపించారు. నంబర్ 3, పౌలుని ఆయన స్థిరపరిచి స్వార్థ చెప్పించారు. ప్రార్థిస్తున్నాం. మంచి తండ్రి, మీకు వేల స్తోత్రం. బలం లేక, స్వస్థత లేక, విడుదల లేక, బాధలతో, దుఃఖముతో, హింసతో, పలవిధ పోరాటంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన మీ అభిషేకం కుమ్మరించును గాక. దైవమే, పరిచయం చేయడానికి నాకు బలం లేదని చెప్పి ఎవరెవరు మీ సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నారో వారిని బలపరచండి ప్రభువా. ఈ రోగమును తట్టుకోవడానికి బలం లేదని చెప్పి ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళని రోగమును విడిపించి వాళ్ళని బాగు చేయండి అయ్యా. ఈ కుటుంబ బాధ్యతలను తీసుకోవడానికి నాకు బలం లేదని ఉన్నారో వాళ్ళని బలపరచండి స్వామి. ఈ పని చేయడానికి, అయ్యో ఈ గవర్నమెంట్ పని, ఈ ప్రైవేటు పని, వ్యవసాయ పని, లేకుంటే ఈ పని చేసి నా కుటుంబమును పోషించడానికి నాకు సామర్థ్యం లేదు, సత్వం లేదు, బలం లేదని ఉన్న వాళ్ళని స్తోత్రం ఒక్కసారి బలపరచండి ప్రభువా. నీ స్థిరపరచండి. ఆ క్రొత్తకి ఇచ్చిన బలం వీళ్ళని బలపరిచి స్థిరపరచండి ప్రభువా. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించడి వేడుకొనిచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రోగ్రాం అనేకరికి షేర్ చేయండి, అనేకరికి పరిచయం చేయండి, ప్రార్థన చేయండి. మాతో కలిసి పరిచయం చేయడానికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.